ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అధికారులు మొక్కలు నాటండి, రాష్ట్రం పచ్చగా ఉండాలని కష్టపడుతూ ఉంటే, మరొక వైపు పచ్చగా ఉన్నటువంటి చెట్లు షాపు బోర్డు కనపడడం లేదు వెళ్ళే జనాలకని ఏం మాత్రం లేకుండా ఎట్లా గుండు కొట్టేశారు చూడండి. ఆ చెట్టుని ఎట్లా నరికారు, కొమ్మలు పెద్ద కొమ్మలు కూడా లేకుండా నరికేస్తారు. ఇప్పుడు ఆ కొమ్మలు అవి పెరగాలంటే ఎన్నేళ్ళు పట్టాలి? వీళ్ళ స్వార్థం, ప్రజల యొక్క నిర్లక్ష్యమో మూర్ఖత్వమో తెలియదు. కేవలం డబ్బు కోసం మాత్రమే బతుకుతున్నటువంటి వీళ్ళు ఈ పర్యావరణాన్ని ఈ విధంగా నాశనం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి మీరైనా? ఇది ఎక్కడో కాదు జరిగింది, మన ప్రకాశం నగర్ రోడ్డు ఏదైతే ఉందో ఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బుక్ స్టాల్స్ దగ్గర ఇంత దారుణంగా బాధ్యత లేకుండా ప్రజలు, అంతే బాధ్యత లేకుండా అధికారులు కూడా మాకెందుకులే అని ఆఫీసుల్లో కూర్చొని బదిలీ చేస్తున్నారని తెలియట్లేదు. కానీ ఇంత ఘోరంగా చెట్లు నరికేస్తూ ఉంటే అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి? ఈ విధంగా అధికారులే ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేది. ఒక్కసారి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి చూడాలి ఏం జరుగుతుందని. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, ఇలాంటి చెట్లను పరిరక్షించుకుందాం, రేపటి తరం కోసం, ఆరోగ్యం కోసం ఎత్తిపెడదాం. నేడు డబ్బు కోసం చెట్టును కొట్టారు, రేపు ఆరోగ్యం కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి.